ఈరోజు అమరావతి వచ్చామండి. అమరావతి స్వామి పుట్టి పండుగ సత్యసాయిబాబాది, అందుకని అమరావతికి వచ్చి శివ దర్శనం చేసుకొని అండ్ నెక్స్ట్ సాయిబాబా సమితికి వెళ్దామని మేము నిర్ణయించుకున్నాము. అస్సలు ఈరోజు ఎంత రష్గా ఉందోనండి. కార్తీక మాసం అయిపోయినా కానీ రష్గా ఉన్నారు జనము. చూడండి, ఫ్రీ దర్శనానికే ఇక్కడ దాకా లైన్స్ ఉన్నాయంటే ఇంకా మీరు ఆలోచించుకోండి. క్యూ కూడా నిండిపోయింది లోపల మొత్తం. నేను మా హస్బెండ్ వచ్చాము. చూడండి, ఒకసారి అన్నీ చూపిస్తాను. ఇక చూడండి అసలు ఎంత లైన్ ఉందో. క్యూ మాత్రం చాలా ఉంది. ఫ్రీ దర్శనం క్యూ ఇదంతా. లోపల లైన్స్ కూడా నిండిపోయినాయి. ఇది లడ్డూ కౌంటర్ చూస్తున్నారు కదా. లోపల కెమెరా ఎలా లేదు కాబట్టి ఇక్కడి నుంచే తీస్తున్నాను. ఈ కార్తీక మాసం పుణ్యమా అంటూ నా వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ఫుల్గా చేంజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా. అమరావతి అండి. సండే రోజు ఎంత క్యూ ఉందో, ఎంత రష్ ఉందో ఒకసారి చూడండి. ఎంత రష్గా ఉన్నారో జనము. పిల్లలు కూడా వచ్చారండి. స్కూల్ పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. స్కూల్ పిల్లలు. కృష్ణానదిలో కాళ్ళు కడుక్కోలేని వారికి ఇక్కడ ఈ ట్యాప్ సౌకర్యం ఉంది. కాళ్ళు కడుక్కోవడానికి కృష్ణానదిలో కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ మెట్లు దిగడానికి ఇబ్బంది పడే వారి కోసం ట్యాప్ సౌకర్యం పెట్టారు. ఇక్కడ చెప్పుల కౌంటర్ స్టార్ట్ చేశారు. చెప్పుల కౌంటర్ అండి ఇది. చూడండి కృష్ణా రివర్ అసలు ఫుల్గా ఉన్నాయి వాటర్. ఇప్పుడు వాటర్కి ఏం ప్రాబ్లం లేండి. చూస్తున్నారు కదా అసలు వాటర్ అసలు ఎలా ఉన్నాయో. ఫుల్గా ఉన్నాయి వాటర్. స్నానాలు చేసేవాళ్ళు, అయ్యప్ప స్వామి భక్తులు అలా చాలామంది ఉన్నారండి. అసలు చూడండి ఎంత రష్గా ఉందో. చూడండి చక్కగా. క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి. అదిగోండి కృష్ణా రివర్. చిన్న అంగడి కూడా ఉందండి. స్వామివారికి సంబంధించినవి ఐటమ్స్ కొనుక్కోవడం కోసం చిన్న అంగడి కూడా ఉన్నది. పసుపు, కుంకుమ, ఒత్తులు, ఆవు నెయ్యి అవన్నీ పెట్టుకోవడానికి, కొనుక్కెళ్ళటానికి అక్కడ ఒక చిన్న దుకాణం ఉన్నది చూడండి. స్నాక్స్, పిల్లలు తినడానికి స్నాక్స్, గోల్ చేస్తే కొనిపెట్టడం కోసం. చూస్తున్నారు కదా అసలు ఇన్ని బండ్లు ఉన్నాయి అంటే ఇంకా అర్థం చేసుకోండి. ఒక్కొక్క బండి మీద 2-3 వస్తారు కదా. ఇది ఎంట్రన్స్ కదా. ఐడియా ఉందా? అమరావతి చూసి